మిస్బా ఓన్లీ వన్ స్పార్క్ ఛానల్ ని వీక్షిస్తున్న ప్రేక్షకులు అందరికీ ఒకటే సలాం. ఇప్పుడు మనతో ఉన్నారు అరబిక్ బిఏ అండ్ డిప్లొమా ఇఫ్లూ యూనివర్సిటీ ఫ్రమ్ హైదరాబాద్ సయ్యద్ ఇలియాస్ హఫీజవుల్లా. గత కొన్ని సంవత్సరాలుగా ధార్మిక సంక్షేమ కార్యక్రమాలలో ఎన్నో పాల్గొంటూ ఎన్నో సేవా కార్యక్రమాలను ప్రజలకు అందజేస్తూ ఈరోజు మన ముందుకు జిన్నాతుల వాస్తవికత దీని గురించి కొన్ని సంవత్సరాల నుంచి ఆయన రీసెర్చ్లు చేసి ఎంతో మందికి వీటి గురించి జ్ఞానాన్ని పంచి ఈరోజు మన ముందుకు దాని గురించి కొన్ని విషయాలను ఈ విధంగా తెలియపరచడానికి విచేసి ఉన్నారు. అస్సలాము అలైకుం. వలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీరు గతంలో ఒక పుస్తకం కూడా రాసినట్టున్నారు, జిన్నాతుల వాస్తవికత అని. ఇంకాను మీరు సోషల్ మీడియా కాకుండా లైవ్లో ఎన్నో సభల్లో మీరు దీని గురించి ప్రజలకు అందజేయడానికి మీ వంతు మీరు కృషి చేస్తూ వచ్చారు. ఇన్షాల్లా ఇంక ముందు కూడా చేస్తారని అల్లాహ్తో దుఆ చేస్తూ, మీరు రాసిన పుస్తకంలో జిన్నాతుల వాస్తవికత అంటే ఏంటి? ఎందుకంటే ప్రజలకి ఈ ఆత్మలు, ఈ దయ్యాలు, భూతాలు తప్ప జిన్నాతులు అనే ఒక జీవరాశి ఉంది అని కూడా చాలా వరకు తెలియదు. మీరు దాని గురించి క్లుప్తంగా వివరిస్తారని ఆశిస్తూ జిన్నాతుల గురించి వాస్తవికత ఏంటో చెప్పండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మఈన్ వ మన్ తబిఅహుం బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ముందుగా ముస్తఫా భాయ్ మీకు నేను ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీ ఛానల్లో ఇటువంటి ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీకు మరియు మీ ప్రేక్షకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ అంశం ఏదైతే ఉందో చాలా మానవునికి మానవ జీవిత మనుగడ కొరకు ఇది చాలా ఈ అంశము తెలుసుకోవాల్సినటువంటి అంశం, ముఖ్యంగా ప్రతి మనిషి కూడా. ఎందుకంటే మానవ జీవితం ఏంటి అని అంటే ఈ ఇహలోక జీవితము ఏంటి, మానవుడు ఇక్కడ అసలు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి అని ఒక లైన్లో చెప్పమంటే, ఖురాన్ మరియు హదీస్ వెలుగులో నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, ఈ జీవితం మొత్తం కూడా శైతాన్తో పోరాటం. అసలు మానవుడు భూమి మీదకి రావడానికి కారణమే శైతాను కారకుడయ్యాడు. కాబట్టి మానవుడు పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా అతను చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఇందులో ఒక డౌట్, ఈ శైతాన్తో ఇది కంప్లీట్ చేసిన తర్వాత మీరు చెప్పండి. శైతాన్తో పోరాటం చేయాలి. అయితే ఈ శైతాన్ ఎవరు? మానవుకు అందుకు వచ్చేటువంటి ఇది భూతాలు అంటే ఎవరు? ఇప్పుడు ఈ శైతాను కూడా జిన్ను జాతికి సంబంధించిన వాడే. అది కూడా నేను తర్వాత మీకు చెప్తాను. కాబట్టి ఇప్పుడు ముందు మీరు అడిగిన ప్రశ్నకు నేను చెప్తున్నాను. ఈ దయ్యాలు, భూతాలు, కొంత దగ్గర స్పిరిట్స్ అంటారు, కొన్ని చోట్ల ఆత్మలు అంటారు, కొన్ని చోట్ల అయితే జిన్నాతులు అని చెప్తారు, కొంతమంది ప్రేతాత్మలు అంటారు. మళ్ళీ వాటిలో కూడా చాలా పేర్లు, అంటే ప్రాంతాన్ని బట్టి, వాళ్ళకి ప్రాంతాన్ని బట్టి, భాషను బట్టి మళ్ళీ వాటిలో ఎన్నో పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. వాళ్ళకి అర్థమైన లాంగ్వేజ్ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా జిన్నాతులే. ఇప్పుడు లేటెస్ట్ గా అంటే ఈ ఆధునిక కాలంలో అయితే ఏలియన్స్ గా కూడా వీటిని చెప్పుకుంటున్నారు. అంటే ఏలియన్స్ కూడా జిన్నాతులే, వాళ్ళు కూడా జిన్నాతులే. ఎందుకంటే దానికి ఆధారాలు మన దగ్గర ఖురాన్ మరియు హదీస్ లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి జిన్నాతులు తప్ప మరేమీ కాదు. ఇది కాబట్టి ఇవి తెలియక మనుషులు ఏమనుకుంటున్నారంటే, అంటే ముస్లింలకు కూడా ఈ రోజు చాలా మందికి ఈ జిన్నాతులు ఈ టాపిక్ తెలియదు. చాలా మంది నన్ను ఎక్కడైతే పిలుస్తారో చాలా చోట్ల ఈ అంటే ధార్మిక తరగతులు అటువంటి చోట్ల పిలువడి వారికి అవగాహన కల్పించడం కోసము
పిలుస్తుంటారు. ఎందుకంటే ఈరోజు మానవ జీవితము ఇట్లా అంటే ప్రతి మనిషి కూడా ఈ జిన్నాతులు శైతాన్ల బారిన పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక విషయం అండి. కాబట్టి కౌన్సిలింగ్ కోసం నన్ను ఎక్కువగా పిలుస్తుంటారు. అవునవును. కాబట్టి దీని గురించి అవగాహన తీసుకొస్తే మనుషులు ఏం చేస్తారంటే పెడద్రోవ శైతాన్ పని ఏంటంటే పెడద్రోవ పట్టించడం. పెడద్రోవ పట్టకుండా ఈ నాలెడ్జ్ ఎందుకు అవసరం అని నేను మీకు చెప్తాను. చెప్పండి. అసలు ఈ నాలెడ్జ్ ఎందుకు అవసరం మనిషి అదే ముఖ్యం. మనిషి పెడద్రోవ పట్టకుండా, అపమార్గం పట్టకుండా, మూఢనమ్మకాల వైపు వెళ్లకుండా, ఖురాన్ ఫుర్ఖాన్ అని కూడా అంటారు. అంటే సత్యాన్ని అసత్యాన్ని వేరు చేసి చూపేటటువంటి యథార్థాన్ని ప్రతి విషయంలో కూడా ఖురాన్ గ్రంథం ఏదైతే ఉందో మనిషికి ఇది తప్పు, ఇది పాలు, ఇది నీళ్లు అని విడమర్చి చెప్పే గ్రంథం ఖురాన్ గ్రంథం. కాబట్టి ఈ గ్రంథం ఏం చెప్తుందంటే ఇదిగో ఇది దీని యథార్థం, ఇది దేవుడు, ఇది దయ్యము, ఇదిగో నువ్వు ఇలా ఉండాలి, కాబట్టి ఇదిగో నువ్వు దీంతో భయపడాల్సిన అవసరం లేదు అని స్పష్టంగా చెప్పి, మరియు మూఢనమ్మకాలు ముఖ్యంగా మానవులు ఈ రోజు ఏం చేస్తున్నారంటే ఈ దయ్యాలకు భయపడి, భూతాలకు భయపడి, ఒక వేరే వాళ్ళు పక్కన పెట్టండి, ముస్లిం సమాజం చూసుకుంటేనే ఈ రోజు నిమ్మకాయలు, తాయెత్తులు, గుమ్మడికాయలు వీటి బారిన పడి తమ విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు. మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకటి ఇప్పుడు ప్రజలకి ఏవైతే మూఢనమ్మకాలు ఉన్నాయో వీటన్నిటికీ కారణం జిన్నులే అంటారా? జిన్నాతులు శైతానులు. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి వెళ్ళి తాయెత్తు ఎందుకు కట్టుకుంటాడు? ఏదో వాళ్ళకేదో తాయెత్తు ఎందుకు కట్టుకుంటాడు? ఏదో గాలి సోకింది, ఏదో జరిగింది, అదిగో అక్కడే ఒక అమ్మాయి చచ్చిపోయింది, అమ్మాయి నాకు కనిపించి భయపడుతుంది. ఇదంతా ఈ శైతానికి ఒక ఖైద్ అంటారు అరబీ భాషలో. అంటే ఒక ప్లాన్, ఒక శైతాన్ యొక్క ఒక ఉచ్చు. ఆ ఉచ్చులో మానవుడిని బిగిస్తాడు శైతాను. ఇక్కడ కొంతమంది పండితులు శైతాన్ వేరు, జిన్ను వేరు అంటున్నారు. మరి దీనికి ఏమంటారు? ఖురాన్ గ్రంథంలో అంటే వాళ్ళ అవగాహన లేక చాలా మంది అట్లా చెప్తుంటారు. కొంతమంది ఏమంటారంటే పెద్ద పెద్ద పండితులు కూడా ఏమంటుంటారంటే సాధారణంగా ఈ జిన్ ఎవరైతే ఉన్నాడో, శైతాన్ వేరు, జిన్ వేరు. జిన్ ఎవరైతే ఉన్నాడో, ఇబ్లీస్ ఎవరైతే ఉన్నాడో వాడు దైవదూతలు లేనివాడు అని కూడా కొంతమంది చెప్పుకుంటుంటారు. కానీ ఖురాన్ గ్రంథంలో సూర కహఫ్ లో అల్లాహ్ స్పష్టంగా చెప్పాడు. ఏమని? అని విశ్వాసులను ఉద్దేశించి అల్లాహ్ తబారక్ వ తఆలా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే అల్లాహ్ తబారక్ వ తఆలా అఫతత్తఖిజూనహు వ జుర్రియతహు ఔలియా మిన్ దూని, మీరు నన్ను విడిచి ఆ శైతానును మరియు అతని సంతానాన్ని మీరు స్నేహితులుగా చేసుకుంటారా? కానీ యథార్థంగా కాన మినల్ జిన్ని అన్నాడు అల్లాహ్ తబారక్ వ తఆలా అక్కడ. అంటే ఈ ఇబ్లీస్ ఎవరైతే ఉన్నాడో ఇతను జిన్నాతుల జాతికి చెందినవాడని అల్లాహ్ స్పష్టంగా చెప్పేశాడు. చెప్పడం కాదు, ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. మీరు వీళ్ళని విడిచి వీళ్ళని స్నేహితులుగా, అది తర్వాత అంటే వాక్యం ఎట్లా వస్తుందంటే సూర వైదుకుల్లా లిల్ మలాయికతి కతిస్జుదు లిఆదమ ఫసజదు ఇల్లా ఇబ్లీస్ అన్నాడు అల్లాహ్ ముందు. ఇబ్లీస్ అని చెప్పిన తర్వాత కాన మినల్ జిన్ని అని తన జాతిని కూడా అల్లాహ్ అక్కడ స్పష్టం చేశాడు. ఎందుకంటే ఆ తర్వాత చెప్పాడు అల్లాహ్ అఫతత్తఖిజూనహు వ జుర్రియతహు ఔలియా మిన్ దూని, నన్ను విడిచి అతని సంతానాన్ని మీరు మీ కార్య సాధకులుగా, అంటే ఇక్కడ ఔలియా అంటే అర్థం ఏంటంటే కార్య సాధకులుగా చేసుకుంటున్నారా అని అల్లాహ్ స్పష్టం చేశాడు. అంటే ముందు అతని జాతి ఎంతో స్పష్టపరిచేశాడు. ఆ తర్వాత ఈ ప్రశ్న అడుగుతున్నాడు అల్లాహ్. అంటే ఈ జాతి నుంచే ఇబ్లీస్ వచ్చాడు. ఇబ్లీసు ఇప్పుడు అబ్దుల్లా ఉన్నాడు, అబ్దుల్ రహమాన్ ఉన్నాడు, లేల్లయ్యా పుల్లా ఏదో పేర్లు ఉన్నాయి. ఏదో క్రిస్టియన్ పేర్లు గాని, ముస్లిం పేర్లు గాని, ఏదో పేరు, ఈ పేరు వినగానే మనం ఇతను మానవుడు అని తెలుస్తుంది. డాక్టర్ అన్నామండి, డాక్టర్ అంటే మనిషేగా, మనిషి. ఒక మనిషి డాక్టర్ అయ్యాడని చెప్పి అన్ని ప్రజలకు, అంతమందికి డాక్టర్ అని చెప్పలేము కదా. అదే ఇబ్లీస్ అని ఎవరైతే ఉన్నాడో, ఈ ఇబ్లీస్ అనేటటువంటి వాడు ప్రత్యేకంగా ఎందుకు చెప్పబడింది ఖురాన్ గ్రంథంలో అంటే, ఈ ఇబ్లీస్ అనేటటువంటి వాడు ఒక సమయంలో ఎక్కువగా దైవారాధన చేసేటటువంటి వాడు. కానీ ఇతని ఆరాధన ఏంటంటే లోపల చిత్తశుద్ధి లేదు. అంటే నేను అనేటటువంటి ఒక గర్వం అతనిలో ఉండేది. ఎప్పుడు వచ్చింది? ఏది ఎప్పుడు వచ్చింది? గర్వం. అంటే ముందు ఆరాధించేవాడు మనకు. ఎందుకంటే సయ్యద్ ఇలియాస్ హఫీజుల్లా గారు, నేను ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే, ప్రజలు చెప్తూ వినడం కంటే వాళ్ళకి వచ్చే ఆలోచనలు వ్యక్తపరచుకొని దాని గురించి వాళ్ళు వింటే వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చిందనే. అంటే మీరు జనాల తరఫున అడుగుతున్నారు నన్ను, అర్థమైంది. అది కాదు, ఇక్కడ మీరు ఇందాక మాటల్లో ఒకప్పుడు ఇబ్లీస్ అనేవాడు ఆరాధనలు ఎక్కువ చేసేవాడు, కాకపోతే లోపల నేను అనే ఒక తత్వంతో
సో ఇలా అయిపోయాడు అన్నది తర్వాత విషయం. అలా ఎప్పుడు అయ్యాడు? ముందు ఆరాధించేవాడు కదా. అది అవ్వడానికి నేను అనే తత్వం అతనిలో ఏర్పడడానికి గల కారణం ఏంటి? వెరీ గుడ్, మంచి ప్రశ్న అడిగారు మీరు. గల కారణం ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, ఒక మనిషిలో ఒక స్వభావం ఉంటుంది, కానీ మనకు తెలియదు. ఒకానొక కాలంలో అది బయటపడుతుంది, దాని అవసరాన్ని బట్టి. ఓకే. కానీ అది ఎవరు గుర్తిస్తారంటే మనుషులు, మనం ఎవరు గుర్తించలేము. సృష్టించినవాడు అల్లాకే తెలుసు. దైవదూతలు సైతం ఇబ్లీస్ ను గొప్పవాడుగానే భావించేటటువంటి వారు. ఎవరికి తెలీదు, సృష్టిలో అందరు కూడా చాలా గొప్పవాడండి అని. అది కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్లాహ్కి తెలుసు ఎవరు వీడు ఏముంది అని, వాడి మనసులో ఏముంది అనేది అల్లాహ్కి తెలుసు. కానీ ఇప్పుడు ప్రతి విషయం కూడా బయటికి రావడానికి ఒక సమయం పడుతుంది. ఒక వ్యక్తి చిన్నప్పుడు ఉన్నప్పుడే పెద్దవాడు ఉన్నప్పుడే ఉండాలంటే అవసరం లేదు, పెద్దవాడు ఉన్నప్పుడే ముసలితనంలో కూడా ఉండాల్సిన అవసరం లేదు. కానీ అతనికి ఒక తత్వం ఉంటుంది, అంటే పొగరుబోతుతనము, మంచితనము, లేకపోతే సౌమ్యత, ఏదో ఒక తత్వం అనేది కామన్ గా ఉంటుంది మనిషికి. అంటే ఏ స్టేజ్ లో కూడా ఒకలాగా ఉంటాడు, ప్రతి మనిషి తత్వం ఒకలా ఉంటుంది. కానీ ఇబ్లీస్ లో ఆ తత్వం ఉండింది, కానీ ఆ సమయం ఎప్పుడు బయటపడింది, ఆ తత్వాన్ని ఎప్పుడు బయట పెట్టాడంటే, ఎప్పుడైతే మానవుడిని అల్లా మట్టితో పుట్టించి అతనిలో ఆత్మను ఊది అతని జ్ఞానాన్ని నేర్పి సజ్దా చేయమని అల్లా ఆజ్ఞాపించాడో, ఇబ్లీస్ కన్నా ముందు కూడా అల్లా తబారక దైవదూతలు పుట్టించాడు. అంటే బేసిక్ గా, అంటే నేను మీ ప్రేక్షకుల కోసం హదీస్ చెప్పాను, అల్లా మానవుడిని లాస్ట్ లో పుట్టించాడు. ఈ సృష్టి రాసులన్నిట్లో కూడా మనకు తెలియనన్ని సృష్టి రాసులు ఉన్నాయి ఈ విశ్వంలో, కంటికి కనిపించేవి, కనిపించినవి. సూక్ష్మ జీవులు కూడా ఒక జీవే, ప్రతి ఒక్కటి. అసలు మనం నిజంగా చెప్పుకోవాలంటే ఖురాన్ గ్రంథంలో అల్లా ఏమన్నాడు, అలిఫ్ లామ్ మీమ్ జాలికల్ కితాబు లా రైబ ఫీహి హుదల్ లిల్ ముత్తఖీన్ అల్లదీన యుమినూన బిల్ గైబ్. విశ్వాసుల యొక్క మొదటి లక్షణం ఏమన్నాడు అల్లా? అసలు స్టార్ట్ చేయడంగానే ఖురాన్ లో ఏముంది? మా కంటికి కనపడింది దాని మీదే విశ్వసించే, అగోచరమైనటువంటి వాటిని విశ్వసిస్తారు అల్లా తబారక వ తఆలా ఖురాన్ గ్రంథంలో మనకు చెప్తున్నాడు. అగోచరమైనటువంటి వాటిని మీరు విశ్వసిస్తారు అని. అంటే అసలు మనం చూసుకుంటే అల్లా యొక్క సృష్టిలో, అంటే మనము ధార్మికంగా చూసుకుంటే ఖురాన్ మరియు హదీస్ వెలుగులో మనిషికి ఉన్న జ్ఞానము, మనిషికి అల్లా ఇచ్చినటువంటి అంటే కంటితో అతని జ్ఞానేంద్రియాల ద్వారా అతనికి ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యం చాలా తక్కువ ఈ భూమిలో. కాబట్టి మనకు కనిపించేటటువంటి లోకాలు అనేవి చాలా తక్కువ, కనిపించినది ఎక్కువ అనేది మనకు ధార్మిక గ్రంథాల ద్వారా అర్థమవుతుంది. ఇప్పుడు ఇల్మే గైబ్ అని చెప్పారు కాబట్టి ఇది అయిన తర్వాత మనం దాని వైపు వెళ్దాము. ఈ ఇబ్లీస్ ఎవరైతే ఉన్నాడో, ముందుగా దేవుడు చివరిగా మనిషిని పుట్టించాడు. వీటికన్నా ముందు అల్లా తబారక తఆలా జిన్నాతుల్ని పుట్టించాడు అగ్నితో. మనిషి ఇద్దరు దేన్ని పుట్టించాడు? మట్టితో పుట్టించాడు. జిన్నాతుల్ని అగ్నితో అల్లా పుట్టించాడు. మరి వాటికన్నా ముందు నుంచి దైవదూతలు ఉన్నారు, కోట్లాను కోట్ల దైవదూతలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఎవరి దైవదూతలని కాంతితో పుట్టించాడు, దైవదూతల్ని అల్లా కాంతితో పుట్టించాడు. అంటే నిజంగా చూసుకుంటే దైవదూతలు జిన్నాతుల కన్నా సీనియర్స్, ఒకటి. రెండు, బలం పరంగా, శక్తి సామర్థ్యాల పరంగా, ఆరాధన పరంగా చూసుకున్నా వాళ్లే గొప్పవాళ్ళు. జ్ఞానపరంగా ఏ విధంగా చూసుకున్నా కూడా దైవదూతలు అనేవారు జిన్నాతుల కన్నా బలం పరంగా చూసుకున్నా, అల్లాతో ఉన్న సత్సంబంధాల రూపంలో చూసుకున్నా వాళ్ళు బలిష్ఠులు, వాళ్ళు మా గొప్ప. అటువంటి దైవదూతలే మా అల్లా ఆజ్ఞను శిరసావహించి సజ్దా చేశారు. కానీ ఇబ్లీస్ ఏం చేశాడు? నిలబడి ఉన్నాడు. పోనీ తెలియదు ఏదో చేసేసాడు. అల్లా అప్పుడు కూడా ఏమన్నాడంటే, కాల యా ఇబ్లీసు మా మనక అంతఃశుదు బిమా ఖలక్తని బియదై, నా చేతులతో నేను పుట్టించిన మానవుణ్ణి నువ్వు ఎందుకు సజ్దా చేయలేదు అని కూడా ప్రశ్నించాడు. అప్పుడు అతని తత్వం బయటపడింది. ఏంటంటే ఇంకొక ఈ ఆయతులో కొంతమంది మౌల్వీలు అంటారు, ఆజ్ఞ అయితే ఫరిష్టాలకు ఇచ్చాడు, దైవదూతలకు ఆజ్ఞ ఇచ్చాడు తప్ప అడగడం ఇబ్లీస్ కి కూడా అడిగాడు. ఎక్కడ ఖురాన్ లో ఇబ్లీస్ కి సజ్దా చేయమనే ఆయతు లేదు. ఎందుకు చెయ్యలేదు అని అడిగాడే తప్ప చెయ్యమని ఆజ్ఞాపించలేదు అని ఒక. ఇది కూడా చాలా మంచి ప్రశ్న. ఇది క్లియర్ చేసి నేను ముందుకు వెళ్తాను. మీరు అడిగే ఉద్దేశం నాకు అర్థమైంది. ఇప్పుడు ఏమంటున్నారంటే, వీళ్ళు దైవదూతలు అందరిలో ఉన్నారు. ఇక్కడ దైవదూతలు అందరు ఉన్నప్పుడు, దైవదూతలతో ఇతను ఉన్నప్పుడు ఈ ఆజ్ఞ అందరికీ వర్తిస్తుంది. అంటే ఇప్పుడు దైవదూతల్లో సుమారు చేసేసారంటారా? దైవదూతలతో అంటే అతనికి ఆ స్థానాన్ని ఇచ్చాడు అల్లా.
అంత గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ స్థానాన్ని ఇచ్చినప్పుడు అదే అదే అంటే నేను ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే మీకు అర్థమైపోతుంది. చెప్పండి. ఇప్పుడు అల్లా తాలూకా ఏమన్నాడంటే దైవదూతలతో అంటే ఇతను ఉండడం అంతా కూడా దైవదూతలతోనే జరుగుతుంది. అటువంటప్పుడు అల్లాహ్ తబారక్ వ తఆలా మనిషిని మీరు చెప్పినట్లే దైవదూతలు ఆజ్ఞ విధించాడు అనుకోండి. అల్లాహ్ తాలా సజ్దా చేయలేదు, మీరు అనుకున్నట్టు అతను నాకు కాదు అని కూడా అనుకుని ఉండొచ్చు. ఈ ఆజ్ఞ దైవదూతలకు కదా, వైదుకుల్నా లిల్ మలాయికతి ఇస్జుదు లిఆదమ ఫసజదు ఇల్లా ఇబ్లీస్. కానీ మళ్ళీ అల్లాహ్ తర్వాత అడిగాడు కదా, కాల యా ఇబ్లీస్ మా మనఅక అన్ తస్జుదు, నువ్వు ఎందుకు అని. అవును, ఇక్కడ అడిగాడు, బాగానే చెప్పారు. అప్పుడు ఇచ్చు కదా, అక్కడ ఈ ఇబ్లీష్ కి అప్పుడు అజాజిల్ అని కూడా, ఇప్పుడు ఇబ్లీష్ అని ఇక్కడ ప్రస్తావించకూడదు. ఇప్పుడు ఇబ్లీష్ అవ్వలేదు, ఇంకా శైతాన్ అవ్వలేదు, ఇబ్లీషే శైతాన్ అవ్వలేదు. అజాజిల్ అనే పేరు తఫ్సీర్ లో వస్తుంది. కానీ ఇప్పుడు ఆయనకి అజాజిల్, అప్పుడు ముత్తకి పరేజ్గార్ ఆయన, అప్పుడు సృష్టికర్త విధేయత చూపుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ పర్టికులర్ సమయంలో ఆయనకి శైతాన్ అని మేము ప్రస్తావించము. అంటే ఒక మాట, ఇక్కడ ఆయన తత్వంలో ఉన్న గుణం ఏది, నేను అన్న గుణానికి అక్కడే తావు దొరికిందేమో. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే అది ముందు నుంచి ఉంది కాబట్టి అక్కడ బయటపడింది. ఇప్పుడు ప్రతి మనిషి ఇప్పుడు నేను అన్న భావన ప్రతి మనిషికి ఉండేది. అది ఎవరైతే హతమార్చుకొని అనగదొక్కి ఆ తత్వాన్ని అనగదొక్కి జిహాద్ అంటారు, వాటినే చంపుకొని ఎవడైతే అంటే సృష్టికర్త ఆజ్ఞాపాలనతో జీవితాన్ని గడుపుతాడో వాడు మోమిన్ మరియు ముత్తగి అని సృష్టికర్త అన్నారు. చెప్పేది అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, అతి పెద్ద జిహాద్ ఏంటంటే మీరు మీ యొక్క కోరికలను జయించడం. అంటే అల్లా ఏదైతే నిషిద్ధం చేశాడో వాటికి దూరంగా ఉండడం, అంటే గుణాన్ని ఎలాంటి పాపం చేయకుండా మంచి చేయడానికి మీరు మీ మనసుతో చేసే యుద్ధమే అతి పెద్ద జిహాద్ అని చెప్పారు ప్రవక్త గారు. అదే కదా మీరు చెప్పారు, చెప్తున్నారు. అలా అణగదొక్కుని ఉండొచ్చు కదా అంటున్నారు. అలా అణగదొక్కునే అంత స్థానాన్ని పొందాడు. ఆ గుణం ఎప్పటి నుంచో ఉంది. ఆ గుణాన్ని అనగదొక్కి దానికి ఏ దారి లేకుండా చేసేసినందువలనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకి ఫరిష్టాలతో దైవదూతలతో సమానంగా స్థానాన్ని ప్రసాదించాడు. ఇప్పుడు ఆ స్థానాన్ని కోల్పోవడానికి కారణం ఏంటంటే ఆ గుణం ఏదైతే గుణాన్ని ఆయన అనగదొక్కాడో అది మళ్ళీ విరుసుకుపడింది. ఆ గుణాన్ని మళ్ళీ జీవం పోసాడు. ఆ పోయడానికి కారణం ఏంటి అన్నదే నిజంగా మీకు అడిగాడు. సజ్దా ఆజ్ఞ దైవదూతలకి వహించి క్వశ్చన్ ఇబ్లీష్, ఇప్పుడు ఏదైతే శైతాన్ అని పిలువబడుతున్నాడో వాడికి ఎందుకు చేయలేదు అని ఖురాన్లో మెన్షన్ చేసి ఉంది. ఇక్కడ ఈ గుణాన్ని చంపుకొని నాకు దైవదూతలతో స్థానాన్ని ప్రసాదించినంత మాత్రాన నాకు దైవదూతలా చూస్తున్నామని నేను అనుకోలేదు, నన్ను క్షమించు అంటే కనికరించేవాడే సృష్టికర్త. ఇక్కడ ఈ అహం, అదే ఇప్పుడు ఖురాన్ గ్రంథంలో ఇక్కడ విషయం ఏంటంటే అదే నేను ఇప్పుడు అంటే ఇక్కడ ఖురాన్ లో స్పష్టంగా చెప్పాను, అదే నేను చెప్పబోతున్నాను. చెప్పండి. ఇప్పుడు మనిషి అతనికి ఆజ్ఞ విధించాడు, దైవదూతలకే చెప్పాడు అల్లా, వాళ్ళతో పాటు ఇతను ఉన్నాడు, కానీ ఇతను సిజ్దా చెయ్యాలి, చేయలేదు అని. కానీ మీరు చెప్పినట్టు అనుకోండి, కానీ తర్వాత మళ్ళీ అల్లా చెప్పాడు అతనికి, నేను నా స్వయాన నా చేతులతో పుట్టించినటువంటి ఆ మానవునికి ఎందుకు నువ్వు సజ్దా చేయలేదంటే అప్పుడు అతను చెప్పేశాడు ఏమని, అన ఖైరుమ్ మిన్, నేను అతనికి ఉన్న గొప్పవాడిని. అంటే ఈ తత్వం అతను లేదు, నేను గొప్ప అనేటటువంటి తత్వం ఎవరికి కనిపించదండి. అది ఎట్లా ఉంటుందంటే ముస్తఫా భాయ్, మనిషిలో కనిపించినటువంటి ఒక నేను అనేటటువంటి ఆ పొగరు అనేది అది లోపల డెవలప్ అవుతూ ఉంటుంది. ఎంత స్థానం మెరుగుపడితే అంత ఎక్కువ. ఉదాహరణకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చిన్న విషయం చెప్పారు. ప్రవక్త గారు ఒక వ్యక్తి మంచి దుస్తులు వేసుకొని బాగా మంచి అంటే షరియత్ యొక్క పరిధిలోనే మంచి దుస్తులు వేసుకొని టిప్ టాప్ గా ఉండాలి, బాగుండాలి అనుకుంటాడు. అది గర్వమా అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అది కాదు గర్వం అంటే. గర్వం అంటే ఏంటంటే దైవ ఆజ్ఞ వచ్చినప్పుడు దాన్ని తిరస్కరించడమే. ఒక వ్యక్తి బీదరికంలో ఉన్నాడు కానీ దైవాజ్ఞ వచ్చినప్పుడు తిరస్కరిస్తున్నాడు. ఒక వ్యక్తి ధనవంతులు ఉన్నాడు కానీ ఆ దైవాజ్ఞ అతను శిరస వహిస్తున్నప్పుడు ఇతను పొగరుబోతు. ఎవరు? బీదవాడు. అంటే ఇక్కడ పొగరు ఒక వ్యక్తి గర్విష్టి కావడానికి, దైవ విధేయుడు కావడానికి ఈ ధనము ఇవనేది ఏం సబబు కాదు. కొంతమందికి దాని వల్ల గర్వం వచ్చి ఉండవచ్చు. అంటే చెప్పే ఉద్దేశం ఏంటంటే ఉన్నది చూపించుకోవడంలో
అహంకారం కాదు. అల్లా అన్నాడు తప్ప అమ్మా బినిఅమతి రబ్బిక ఫహద్దీస్, మీ యొక్క అల్లా మీకు ఇచ్చిన అనుగ్రహాలని మీరు ప్రదర్శించమన్నాడు. ప్రదర్శించమంటే ఓవని దుబారా ఖర్చు చేయడం కాదు. ఇన్నల్ ముబద్దిరీన కాను మిన్ ఇఖ్వాని శైతాన్ అని కూడా కొన్ని వాక్యం ఉంది. అంటే ఎక్కువ దుబారా ఖర్చు చేసేవాళ్ళు శైతాన్ యొక్క స్నేహితులని కూడా ఖురాన్ లో ఉంది. కాబట్టి ఇస్లాం ఏం చెప్తుందంటే ఎప్పుడు కూడా నువ్వు నీ చేతిని నువ్వు మరీ విడిచిపెట్టవద్దు, అలా అని ముడుచుకొని కూర్చోవద్దు పిస్నారితనం. నువ్వు రెండు అంటే ప్రతి విషయంలో, ఒక విషయం అని కాదు, ప్రతి విషయంలో కూడా మధ్యస్థపు మార్గాన్ని నువ్వు ఎంచుకో అని చెప్పి ఇస్లాం చెప్తుంది. అంటే ఇప్పుడు ఈ గుణాన్ని రేకెత్తించేవాడు కూడా ఇబ్లీసే, సైతానే అంటారా? అంటే అల్లా ఈ సృష్టిలో ఇప్పుడు ఇక్కడ ఒకటి క్లారిటీ అయిపోతుంది. ఇక్కడ గుణం అన్నది కామన్. ఈ గుణం మొదట జిన్నాత్ జాతిలో నుంచి ఇబ్లీస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనుషులో కూడా ఉన్నది. ఇది ఉంది అంటే ఆ శైతాన్ ప్రేరేపిస్తే ఉందా, లేకపోతే ఫిత్రత్ నుంచే ఉందా? అది వెరీ గుడ్. చూడండి, సర్వసాధారణంగా అంటే ఇక్కడ అదే నేను చెప్తున్నాను. అంటే ఈ సృష్టి అల్లా యొక్క సృష్టి రాశులు ఎన్ని ఉన్నాయి ఎవరికి తెలియదు. కోట్ల సృష్టి రాశులు, చిన్న బ్యాక్టీరియా అణువు దగ్గర నుంచి ఖురాన్ గ్రంథంలో జర్రా అని చెప్పబడింది. జర్రా అంటే చాలా మంది ఆవగింజ అని ఖురాన్ కానీ హదీస్ లో ట్రాన్స్లేషన్ చేస్తారు. కానీ జర్రా అంటే అది కాదు. జర్రా అంటే అణువు అని మన కనిపి చిన్నప్పుడు పుస్తకాలు చదువుతున్నాం, అణువు ఆటం అని చెప్పి. అక్కడి నుంచి తీసుకుని అండపిండ బ్రహ్మాండాల వరకు అన్నింటినీ స్వర్గ నరకాలను సైతం అల్లా పుట్టించాడు. కానీ అల్లా యొక్క సృష్టి రాశుల్లో 3 జీవులు, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్, 3 జీవుల్ని జవిల్ ఉకూల్ అంటారు. అంటే బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి జీవులు. ఒకటి మానవుడు, జిన్నాతులు, దైవదూతలు. ఈ 3టిని వదిలిపెట్టి అన్నిటిని కూడా గైర్ జవిల్ ఉకూల్ అంటారు. అంటే ఇప్పుడు జంతువులకి గైర్ జవిల్ ఉకూల్ అంటే వాటికి బుద్ధి అదేం ఉండదు. ఇప్పుడు కొన్ని ఇక్కడ ఈ టాపిక్ వచ్చినందుకు కొన్ని జంతువుల్లో మేధాశక్తి తెలివైనవి అని కూడా ఇప్పుడు సైన్స్ కొన్ని చెప్తుంది. మనిషికి మించిన జవిల్ ఉకూల్ అంటే బుద్ధి లేదని కాదు, మానవులకు ఉన్నటువంటి విచక్షణ జ్ఞానము, మానవుకున్నటువంటి చట్టపరమైన పరిధులు వాటికి లేవు. అర్థమైందా? అటువంటి వాటికి లేవు. అంటే ఇప్పుడు బుద్ధి జ్ఞానము, ఇప్పుడు ఇది నాకు వచ్చిన క్వశ్చన్ కాదు, ప్రజలు ఇలా ఆలోచిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక గొరిల్లాని తీసుకొచ్చి మనిషి చేయలేని పనులన్నీ చేపించి, మొన్న ఏదో పిక్చర్ కూడా వచ్చింది ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ అని. అందులో ఇక్కడ విషయం ఏంటంటే భూమి మీద మనిషి తర్వాత అత్యంత తెలివైనటువంటి జీవి యాప్స్ అని చెప్తారు. తర్వాత నీటిలో ఉన్నటువంటి వాటిలో తిమింగలం అని చెప్తారు. ఈ రెండింటిని అంటే నేను చదివినంత వరకు నాకున్న జ్ఞాన పరిధిలో బుద్ధి కలిగినటువంటి ఆ బుద్ధి కాదు నేను చెప్పేది ఇక్కడ. జబీల్ ఉకూల్ అంటే ఎవరికైతే చనిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ప్రశ్న ఇది ఉంటుంది, దైవాజ్ఞలు తీసుకుని జీవితం ఉంది. తర్వాత వచ్చి ఇంకొక విషయం ఏమిటంటే ముఖ్యంగా వీళ్ళకి దైవ చట్టము దాన్ని ఆచరించాలి, దాని ప్రకారం బుద్ధి ఉన్నటువంటి జీవులు. ఇప్పుడు చెప్తారే మనిషి ఉండేది ఏం చేశారు నువ్వు అంటావు. అంటే సృష్టికర్త ఆజ్ఞలు ఉండవు అంటారు. ఎవరికి? ఈ మిగతా వాటికి ఉంటాయి. ప్రతి ఇప్పుడు అల్లా అంటున్నాడు అల్లా ఖురాన్ గ్రంథంలో ఏమంటున్నాడు, నేను భూమి ఆకాశాలకు నా ఆజ్ఞను పంపించాను వైపు, భూమి ఏమని ఖురాన్ ఎత్తుకోమని. కానీ వాళ్ళందరూ కూడా తిరస్కరించారు. కాబట్టి ఇప్పుడు ఒక చిన్న జర్రా దగ్గర నుంచి ప్రతి భూమి వైపు అల్లా వహీ పంపుతాడు. తేనెటీగలకి అల్లా ఆజ్ఞలు వస్తుంటాయి, వహీ పంపుతాడు. ప్రతి జీవికి అంటే భూమికి కూడా ఖురాన్ మనకు చెప్పు ఔహా రబ్బుక ఇలా నహలి, అల్లా తబారక్ వ తఆలా తేనెటీగల వైపు వహీ పంపుతున్నాడు. ఏమని? అనిత్యహిజి బుయూతి, నువ్వు నీ దేవుడు నిర్ణయించినటువంటి మార్గాలను నువ్వు సంచరించి తేనెను సేకరించు మానవుల కోసం అని చెప్పి అల్లా వాటికి ఆజ్ఞ పంపుతాడు. అప్పుడు అవి చేస్తాయి. అంటే ఇక్కడ ఉదాహరణకు తేనెటీగలు చెప్పబడింది, కానీ ప్రతి జీవి కూడా అల్లా ఆజ్ఞ ప్రకారమే ప్రతి పని కూడా ఇక్కడ చేస్తుంది. అదే విధంగా ప్రళయ దినం నాడు గురించి అల్లా చెప్తున్నాడు ఖురాన్ గ్రంథంలో. ఏమని? ఇజా సుల్సిలతిల్ అర్దు సిల్సాలహా వఖరజతిల్ అర్దు అస్ఫాలహా వఖాలల్ ఇన్సాను మా లహా యౌమైదిన్ తుహద్దిసు అఖ్బారహా బిఅన్న రబ్బక ఔహా లహా. ఏమైపోయింది భూమికి అని అంటాడు మానవుడు ఆ రోజు. ఎందుకు ఇట్లా ఊగిపోతుంది? తనలో ఉన్న భారం అంతా బయటికి వేసేస్తుంది. ఏమైందంటే అల్లా అంటాడు బిఅన్న రబ్బక ఔహా లహా, అల్లా దానికి వహీ చేశాడు. అంటే అల్లా ఆజ్ఞ అది కూడా శీర్షావిస్తుంది. ఈ గాలి, ఎండ, వాన, నిప్పు, నీరు ప్రతి కూడా అదే నా స్పీచ్ కూడా ఉన్నాయి, చాలా స్పీచ్లు మీరు యూట్యూబ్ లో చూసి. ఇక్కడ ప్రతి జీవి కూడా ముస్లిమే, ఒక మానవుడు జిన్నాతులు తప్ప. దీని గురించి తర్వాత ప్రస్తావిద్దాం. ప్రతి జీవి ముస్లిమా ఏ ధర్మం అన్నది. ఇప్పుడు
మేము జిన్నాతుల గురించి మాట్లాడుకుంటూ ఇంత దాకా వచ్చాం. అల్హమ్దులిల్లా చాలా తెలియని విషయాలను మీరు తెలియపరిచారు. అల్హమ్దులిల్లా మీ జ్ఞాన పరిధిలో. ఇక్కడ శైతాన్ అనే ఒక క్యారెక్టర్ ఎలా బిల్డ్ అయ్యాడు అదే మీరు అడుగుతున్నది. ఇప్పుడు ఆ శైతాన్ తత్వం మనిషిలో ఇంతకు ముందు నుంచే ఉందా, లేకపోతే ఈ శైతానే ప్రేరేపిస్తున్నాడా? అక్కడి నుంచి కొద్దిగా టాపిక్ ఇదైంది. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ సృష్టి రాసులన్నిట్లో కూడా మొట్టమొదటిసారిగా అల్లా ముందు నేను అని చెప్పినటువంటి వాడు ఇబ్లీస్. అది నేను నీకన్నా గొప్ప అని చెప్పలేదు, అల్లా కన్నా నేను వీడికన్నా గొప్ప అన్నాడు. అందుకే ఇక్కడ ఇంకొక హదీస్ చెప్పి నేను ముందుకు వెళ్తాను. అంటే ఇస్లాంలో గర్వాన్ని ఎంతగా అణుచుకొని ఉండాలి అని చెప్పబడిందంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఒక వ్యక్తి చెడ్డవాడు కావడానికి వాడు పెద్ద పెద్ద మహాపాపాలు చేయాల్సిన అవసరం లేదు, ముందున్న వ్యక్తి కన్నా నేనే గొప్ప అని అనుకుంటే చాలు అన్నారు. ఇప్పుడు ఇబ్లీస్ చేసింది అదే. అది కూడా ఏంటి, సృష్టి రాసులన్నింటిలో ఎవరు చేయలేదు అంతకు ముందు. మొట్టమొదటిగా అని దేవుని ముందు అల్లా ముందు చెప్పింది ఇబ్లీసే. నేను అంటే ఇబ్లీస్ నుంచి ఆ గుణం ఉంది. ఇప్పుడు ఆ గుణము ఇబ్లీస్ లో ఉంది. ఇప్పుడు తర్వాత అల్లా ఏం చేశాడు, ఇతని మానవునికి సజ్దా చేయలేదని చెప్పి నువ్వు అంటే ఇక్కడ మానవునికి సజ్దా చెయ్యాలా, వాడికి మట్టితో పుట్టించబడ్డా లేదా, దైవదూతులు ఇంత ఆలోచించలా. వాడి దేంతో పుట్టింది బట్టి మాకెందుకు, మాకేంటి, నా అల్లా యొక్క ఆజ్ఞ, నేను శిరసావించాలి అని దైవదూతలు చేసేసినప్పుడు అతనికి కొన్న అల్పుడైనటువంటి ఇబ్లీస్ చేయడానికి ఏంటి అంటే మనిషి ఇప్పుడు మనం కూడా చేయాల్సింది ఏంటంటే, ఒక దాసుడి చేయాల్సిందంటే అల్లా ఏదైతే చేయమన్నాడో అది చూడాలి. కానీ మా స్టేటస్ అడ్డొస్తుంది, మా ఇంకా ఏదో మాకు అడ్డొస్తుంది, అవన్నీ మనం చూసుకోకూడదు. ఇంకా మీరు చెప్పినట్లు ఇంకా తర్వాత ఆ తత్వం ఇబ్లీస్ లో ఉంది. అల్లా ఎప్పుడైతే అతన్ని రజీమ్ అంటే అక్కడి నుంచి ధిక్కరించి అక్కడ పంపించేశాడో, సైతాను అల్లాతో ఛాలెంజ్ చేశాడు. చూడండి, ఇక్కడ క్షమాపణ కోరుకున్నట్టు మీరు చెప్పినట్టు ఏమయ్యేదో అల్లాహ్కు తెలుసు. కానీ ఇక్కడ ఏమంటాడంటే ఇంకా ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ చేశాడు, నేను వీడి సంతానాన్ని నీకు విరోధులుగా చేస్తాను, వీడి వల్లే కదా నేను నీకు దూరం అయ్యాను అంటే ఇక్కడ రివెంజ్ తత్వం తీసుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేసి వచ్చాడు భూమి మీదకి. ఇక్కడ నుంచి కక్ష మొదలైంది, మానవుడు వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే, ఏ కారణం వల్లనైతే తాను దేవునికి దూరం అయ్యాడో అదే భావనను మనలో వస్వసాల ద్వారా మనల్ని ప్రేరేపించి ధనం వల్ల, జ్ఞానం వల్ల, రంగు రూపుల వల్ల, లేకపోతే వంశము ఏదో ఒక వస్తువుని తీసుకొచ్చి వాళ్ళు గర్వాన్ని రేకెత్తిస్తాడు. అంటే ఇక్కడ వచ్చి వాడికి దేశవిరోధిగా చేస్తాడు. ఇక్కడ ఈ కక్ష సాధింపు అన్నది ఇది కూడా శైతాన్ తత్వమే మనిషిలో. ఇంకొకటి ఇక్కడ చాలా మంచి విషయాన్ని తెలిపారు మీరు, ప్రజలకి తెలిస్తే చిన్న చెప్పి ముందుకెళ్తా. ఇంకోటి ఏంటంటే, అంటే పండితులు ఏమంటారంటే, బాగా ధర్మ విజ్ఞానం ఉన్నటువంటి పండితులు, మనిషిలో ఉందా లేదా ఈ గుణాన్ని మీరు అడిగారు, చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మనిషిలో లేదు ఫస్ట్ నుంచి. ఎందుకంటే మట్టి అనేది మట్టిని సేకరించి అల్లా మనిషిని పుట్టించాడు. మనిషి మట్టి అనేది కింద ఉంటుంది, అణిగి మణిగి ఉంటుంది. అది ఆ మనిషి ఆ అణిగి మణిగి ఉండేటటువంటి తత్వమే మనిషిలో ఉంటుంది. ఈ పైకి లేచేటటువంటి అగ్ని ఏదైతే ఉందో, ఈ అగ్ని తత్వం మనిషిలో లేదు. కానీ శైతాన్ ఏం చేస్తాడంటే, ప్రేరేపణల ద్వారా, వస్వస ద్వారా వీడిని నువ్వు గొప్ప, నేనే గొప్ప, నాకన్నా గొప్పవాడు లేడు, ఈ గొప్ప అనేటటువంటి ఇది ఎవరికైతే వచ్చిందో జీవరాశుల్లో వాడు ఇంకా నాశనం అయిపోయినట్టే. వాడు ఎవరైనా, ఏ మతస్థుడైనా, ఏ ప్రాంతం వాడైనా, వాడు బీదవాడా గొప్పవాడా రాజ కాదు, నేనే గొప్ప, నేను తప్ప ఇంకెవరు లేరు. అది జ్ఞానపరంగా కావచ్చు, నీ యొక్క మతం పరంగా నువ్వు అనుకో. ద్వేషం మరియు అహంకారం అన్నది ఇబ్లీస్ తత్వం నుంచే మనిషికి ప్రేరేపిస్తుంది అంటారు, అంతేగా? అంతే. ఇంకా ఈ జిన్ను మనుషుల మీద బహిరంగ శత్రు, అన్ని విధాలుగా వెనక నుంచి, ముందు నుంచి, కింద నుంచి, పై నుంచి మార్గభ్రష్టత్వానికి గురి చేయడానికే జీవిస్తున్నాడు అంటారు. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, మనిషిలో స్వతహాగా గర్వం అనేది లేకపోతే ఈ పొగరుబోత్తనం అనేది లేదు. ఎందుకంటే ధర్మవేత్తలు ఏమంటారంటే, మనిషిని అల్లాహ్ తబారక మట్టితో పుట్టించాడు. మట్టితో పుట్టించాడంటే అతనిలో అణిగి మణిగి ఉండేటటువంటి తత్వము సర్వసాధారణంగా మానవుంది. జిన్నాతుల్ని అల్లాహ్ అగ్నితో పుట్టించాడు కాబట్టి జిన్నాతుల్లో ఏమంటుందంటే, అది మంటలు అగ్ని పైకి లేస్తుంటుంది కాబట్టి ఆ అగ్నితో పుట్టించబడినటువంటి ఆ జిన్నాతుల్లో ఆ తత్వం ఉంటుంది. అందరిలో ఉండదు అట్లా అని, అన్ని జిన్నాతులు చెడ్డవి కాదు, వాళ్ళలో మంచి వాళ్ళు కూడా ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, అందరు ఉన్నారు.
సర్వసాధారణంగా ఆ తత్వం ఉంటుంది. అదే ఇబ్లీస్ కూడా అక్కడ వాదించాడు, నేను నువ్వు అగ్నితో పుట్టించావు, నీ మట్టితో పుట్టించావు, నేను వాడికి నేను గొప్ప కదా అని చెప్పి. కాబట్టి కానీ యథార్థానికి మనుషులు ఆ తత్వం లేదు. కానీ ఇబ్లీస్ ఎప్పుడైతే అల్లాతో నేను ఇతన్ని మరియు ఇతని సంతానాన్ని నీకు విరోధులుగా చేస్తాను అని చెప్పి ప్రళయ దినం వరకు సమయం తీసుకుని వచ్చాడో, అలా వచ్చిన తర్వాత ఏ గర్వము, ద్వేషము ఇటువంటివన్నీ కూడా అతని ఉచ్చులుగా చేసి వాటిలో మానవులను ప్రేరేపించి మానవుడిని ఏం చేస్తాడంటే అల్లాకు విరుద్ధంగా తీసుకొస్తాడు. నేనే అంటే మనిషి కంటే నేనే గొప్ప, దేవుడి కన్నా నేనే గొప్ప అనే వాళ్ళు కూడా చూడలేదా? మానవుని చరిత్రలో ఏమన్నాడు? అనారబ్బుకుముల అలా అన్నాడు. ఆ తర్వాత వచ్చి నమ్రుద్ ఏమన్నాడు? అన ఉహి వయుమీత్ అన్నాడు. అంటే దేవుని యొక్క సిఫాత్ లోనే తనను తాను పంచుకోవడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఇలా మనిషికి అంటే దేవునికి విరుద్ధంగా, అంటే ఇబ్లీస్ కూడా ఇలాంటి వాక్యాలు ఇలాంటి పదాలు వాడలేదు. ఇప్పుడు ఇబ్లీస్ కూడా ఏమన్నాడు? అదే చెప్పింది ఇబ్లీస్ కూడా ఏమన్నాడంటే ఇక్కడ అనహైరు మిన్హా అన్నాడు. అనహైరు మిన్కా అనలా. అల్లా నీకన్నా నేను గొప్ప అని అనలేదు, వీడికన్నా నేను గొప్ప అన్నాడు. కానీ తర్వాత మనుషుల్ని ఎట్లా ప్రేరేపించాడంటే ఫిరోన్ లాంటి వాళ్ళు చాలా మంది దేవుడి కన్నా నేనే గొప్ప అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజు ఈ ప్రేరేపణ అంతలా ఉంది, అంత ఆ విధంగా ప్రేరేపిస్తున్నాడు మనుషుల్ని. అంటే ఇక్కడ ద్వేషము ఇవన్నీ అంటే మీరు అడగాలనుకుంది ఏంటంటే ఈ రోజు మనుషుల్లో ఉండేటటువంటి చెడ్డ గుణాలన్నీ కూడా ఇబ్లీస్ వల్లే, సైతాన్ వల్లే వస్తాయా అని మీరు మీ అసలు ప్రశ్న. అది నాకు అర్థమైంది. కాబట్టి అల్లా ఎప్పుడైతే సైతాన్ను మానవునికి శత్రువుగా చేశాడో, అతనికి ఒక కాల పరిమితి ఇచ్చాడో, అల్లా చెప్పాడు నువ్వు ఏమైనా చేసుకో, వాళ్ళ మీద నీ పదాతి దళాలను, నీ అశ్వ దళాలను, నీ సర్వ విధాలుగా నువ్వు యూజ్ చేసుకో, వాళ్ళ భార్య పిల్లల్లో కూడా, వారి ధన ధాన్యాలలో కూడా నీ యొక్క భాగస్వామ్యాన్ని నువ్వు పంచుకో అని అంతగా అల్లా అతనికి పర్మిషన్ ఇచ్చేసి పంపాడు. అన్ని శక్తులు అయినా లాస్ట్ అల్లా ఒక మాట చెప్పాడు, నా దాసుల్లో కొంతమంది ఉన్నారు, వారిని నువ్వు ఏం చేయలేవు. అంటే ఎవరు వాళ్ళంటే అల్లా యొక్క ఆజ్ఞను శిరసావహించేటటువంటి వాళ్ళు, వాళ్ళని ఎవరు కూడా ఇక్కడ ఏం చేయలేడు. ఇప్పుడు ఇది పక్కన పెడితే ఇప్పుడు శైతాను ఇప్పుడు మనిషి చిన్న అంటే దేశానికి మధ్య జరిగేటటువంటి యుద్ధాల దగ్గర నుంచి భార్యాభర్తల మధ్య జరిగే యుద్ధాల వరకు ప్రతిదీ కూడా శైతాను ప్రేరణ వల్లే మనిషి రాగద్వేషాలకు, నేను అనే తత్వానికి గురై ఈ రోజు యుద్ధాలు, ఊర్లు కొట్టుకున్నా, మతాల పేరుతో కొట్టుకున్నా, కులాల పేరుతో కొట్టుకున్నా, భార్యాభర్తలు కొట్టుకున్నా, అన్నదమ్ములు కొట్టుకున్నా, దేశాల యుద్ధాలు జరిగిన ఈ అల్లకల్లోలాలన్నిటికీ కారణం శైతాన్. మనిషికి ఎల్లవేళలా ప్రేరేపిస్తూ ఉంటాడు. అంటే ఈ శక్తిని కూడా సృష్టికర్తే ఇచ్చాడు. ఎందుకంటే మనకు ఒక పరీక్షగా చేశాడు అతను. తర్వాత వచ్చి ఎప్పుడైతే భూమి మీదకి శైతాన్ వచ్చేసాడో, శైతాన్ ఏం చేశాడంటే సముద్రం మీద, హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు, సముద్రం మీద తన సింహాసనాన్ని ఏర్పరచుకొని అక్కడి నుంచి ఈ భూమి మీద తన సైన్యాలను పంపి, అంటే ఇతర జిన్నాతులను, శైతాన్లను పంపి వాళ్ళ ద్వారా ప్రేరేపించి మానవులను, అంటే ఇప్పుడు ఈ మానవులలో మానవ జాతిని వాళ్ళు కొట్టుకుని నాశనం అయ్యే విధంగా, దైవాజ్ఞకు విరుద్ధంగా వెళ్లే విధంగా శైతాన్ ప్రేరేపిస్తుంది. అసలు వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మనిషి కంటే వాళ్లే గొప్ప అని ప్రూవ్ చేసుకోవాలనా? వాడే గొప్ప అని ప్రూవ్ చేసుకోవడం ఇక్కడ ఉద్దేశం కాదు. నేను ఎలాగైతే దైవానికి దూరం అయిపోయానో, అల్లా కారుణ్యానికి దూరం అయిపోయానో, అలాగే ఈ ఆదాము నేను ఎట్లాగ నరకానికి వెళ్తాను. సింపుల్ గా చెప్పాలంటే నాతో పాటు నలుగురు తీసుకెళ్తాను. నలుగురిని మొత్తం జనాన్ని తీసుకెళ్ళి ఎగ్జాంపుల్ చెప్తాను. నానుడి మనుషుల్ని కూడా నేను నరకానికి తీసుకెళ్తానండి. ఏ జాతి ద్వారా అయితే మేము మార్గభ్రష్టత్వానికి గురయ్యామో అదే జాతిని మేము కూడా తీసుకెళ్తాం అని, అదే కాన్సెప్ట్ అతంది. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ తో కొద్ది క్లారిటీగా మనం చెప్పాలనుకుంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారంటే, శైతాన్ ఏం చేస్తాడంటే చిన్న ఇతర శైతానులకు ట్రైనింగ్ ఇచ్చి భూమి మీదకి పంపుతాడు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక్కొక్క డ్యూటీ ఉంటుంది. అంటే దేశాల మధ్య యుద్ధం పెట్టడం. అంటే జిన్నాతుల్లోనే అంటే మనుషుల్లో కూడా శైతాన్లు ఉన్నారు. శైతాన్ అనేది తత్వం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రౌడీ అన్నారు, డాన్ అన్నారు, గుండాలు అన్నారు, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అహంకారం, ఇవన్నీ కూడా తత్వాలే. ఇప్పుడు డాక్టర్ అంటే ఒక్కడే ఉండడు కదా, డాక్టర్ అంటే ఎవరు చదువుకుంటే వాళ్ళు డాక్టర్ అవుతారు. అలాగే మంచి గాని చెడు ఇక్కడ శైతాన్ అనేది ఒక తత్వం. అందుకే అల్లా ఏమన్నాడు, మినల్ జిన్నతి వన్నాస్, మానవుల్లో కూడా
జిన్నాతుల్లో కూడా. ఇక్కడ మానవులు జిన్నాత్ అన్నారు కదా, ఇక్కడ ఒకటి మంచి పాయింట్ గుర్తు తెచ్చారు మీరు. అంత శక్తి ప్రసాదించిన సృష్టికర్త మనిషి నరాల్లో రక్తంలా ప్రవహించే శక్తి కూడా ఇబ్లీష్ కి ఇచ్చాడు అని ఉంది. మరి దాని గురించి ఏంటి నేను చెప్తాను, అంటే ఇది పూర్తయిన తర్వాత చెప్తాను, ఏమనుకోవద్దు. ఇప్పుడు ఏమన్నా ఈ శైతాన్ ఏం చేస్తాడంటే, ఇది అసలు టాపిక్ మిస్ అవుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్, మానవ జాతి మొత్తం తెలుసుకోవాల్సిన హదీస్ ఇది. ఇంకా నమ్మని నమ్మకపోని ఇంకా వాళ్ళ విషయం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరి ఏమన్నారంటే, ఈ శైతాన్ ఎవరైతే సముద్రం మీద ఉన్నాడో సింహాసనాన్ని ఏర్పరచుకొని అక్కడి నుంచి తన సైన్యాలను పంపి దేశానికి మధ్య యుద్ధము, ఊరికి మధ్య యుద్ధము, అన్నదమ్ముల మధ్య యుద్ధము, చివరకు భార్యాభర్తల మధ్య కూడా యుద్ధాలు పెట్టి మానవ జాతిని ఎన్ని విధాలుగా అయితే అన్ని విధాలుగా నాశనం చేయడానికి, మానవులను దైవ మార్గం నుంచి వైదొలిగించి చేయడానికి, మానవుల్లో అశాంతి, అల్లకల్లోలాల, అరాచుకాలు, అసలు మానవ జాతి వాడికి శత్రువులు కాబట్టి చేయడానికి ఎంతో మంది సైన్యాలను పంపుతుంటాడు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే యుద్ధాలు పెట్టి వెళ్ళి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, వెళ్ళి ఈ శైతానికి రిపోర్ట్ ఇస్తారు. మళ్ళీ వెనక్కి వెళ్ళి అంటే డైలీ రొటీన్ డ్యూటీ ఉంటుంది వాళ్ళకి. వెళ్ళి రిపోర్ట్ వినిపిస్తుంటారు ప్రతిరోజు కూడా. అంటే నువ్వేం చేసి వచ్చావరా, ఇందులో ఒక దేశానికి అయితే యుద్ధం పెట్టాను, చెప్పండి, కూర్చో అంటాడు ఇంగ్లీష్. నేను 2 ఊర్లు కొట్టుకొని కాల్చుకొని చచ్చిపోయాడు చేశాను, కూర్చో నువ్వు. నేను 2 అన్నదమ్ముల మధ్య యుద్ధం పెట్టాను, నేను ఫలానా పని చేసి వచ్చాను, నేను ఒక ఊరే తగలబెట్టాను, అన్ని చెప్తుంటారు శైతాన్. కూర్చోండి. చివరికి ఒకడు వచ్చి, నేను భార్యాభర్తల మధ్య నేను తగువ పెట్టాను, ఆ తగువ వల్ల ఆ కుటుంబాలే ఇదైపోయాయి, 2 పెద్ద గొడవ అయిపోయింది, 2 కుటుంబాలు వచ్చి పరస్పరం ఇంకా ఇదైపోయిందంటే, నువ్వు అసలు పని చేశాను అన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడని చెప్పి హదీస్ లో ఉంది. అంటే ఇక్కడ అంటే ఎందుకు ఊర్లు తగలబడిపోయినా, దేశాలు తగలబెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు వాడి ముందు. ఇట్లా చేసిన వాడికి ఎందుకు పెద్ద ఇది ఇచ్చాడని సైతాను ప్రశ్న. ఎందుకంటే అసలు వాడికి వైరం ఎవరు? ప్రతి మగవాళ్ళు ఆడవారిలో ఆదమ్మ బాగా కనిపిస్తారు. కలిసి ఉంటే ఈ మనుషులు అంటే భార్యాభర్తలు కలిగి ఉంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే వంశాలు బాగుంటాయి, వంశాలు అంటే ఊర్లు అసలు మానవ జాతి బాగుండాలంటే కుటుంబ వ్యవస్థ బాగుండాలి. ఈ కుటుంబ వ్యవస్థను ఎవరైతే చిన్న భిన్నం చేస్తాడో వాడిని శైతాను నువ్వు రాస్తాలని చెప్పి తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఎందుకంటే వాడు అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రతి స్త్రీ భార్యాభర్తల్లో ఆదం హవాని వాడికి కనిపిస్తుంటారు. అదేలేండి, అక్కడ నుంచి చూశాడు కాబట్టి ఇది నా తరపు నుంచి చెప్తున్నా. కాబట్టి అట్లా అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. అంటే మనుషుల్లో ఉన్నటువంటి ఈ రాగద్వేషాలు, ఈ పొగరు, ఈ తత్వము, అంటే ఈ చెడ్డ బుద్ధులన్నీ ఎట్లా వస్తాయంటే అల్లది యువస్విసు. మనము ఖురాన్ లో చివరి సూరా ఉంది, దాంట్లో అల్లాని ఏమని వేడుకుంటాము? కులౌదు బిరబ్బిన్నాస్, ఓ ఔదు బిరబ్బిన్నాస్, మానవులకు ప్రభువా, మలికిన్నాస్, మానవుల యజమాని, ఇలాహిన్నాస్, మానవుల ఆరాధ్య దైవమా, మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్. ఈ వస్వాస్ ఎవరున్నాడు అంటే ఎవరు? ప్రేరేపించేవాడు. అంటే మీ మనసులో రాగద్వేషాలు నింపేవాడు, మా చెడును గురించి ప్రేరేపించేటటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడి కీడు నుండి నన్ను రక్షించు. అల్లది యువస్విసు ఫీ సుదూరిన్నాస్ మినల్ జిన్నతి వన్నాస్. వాడు జిన్నాతులు చెందినవాడు కావచ్చు, శైతాను చెందినవాడు కావచ్చు. ఇప్పుడు మీరు ఇంకో ప్రశ్న ఇక్కడ రావాలి. మీకు ఇక్కడ వచ్చింది కూడా ఆల్రెడీ ముందు అడిగాయి, శైతాను జిన్నాతు. మనుషుల్లో కూడా శైతాన్లు అని. ఎందుకంటే ఇక్కడ అంటే చెడు నుండి ఇప్పుడు శైతాన్ ఏం చేస్తాడంటే, శైతాన్ డైరెక్ట్ గా రాడు. శైతాన్ ఏం చేస్తాడు, వాడి మనుషుల్లో కూడా వాడు ఏం తయారు చేస్తున్నాడు కొంతమంది. అంటే మైండ్ వాష్ ఎట్లా చేస్తాడంటే, మీరు ఒక మంచి పని చేసేటప్పుడు మీ భార్య రూపంలో వచ్చైనా మీకు మీ మైండ్ వాష్ చేయొచ్చు, మీ స్నేహితుల రూపంలో చేయొచ్చు, ఇంకొకరి రూపంలో చేయొచ్చు, బాబాల రూపంలో రావచ్చు, ఎవరి రూపంలో రావచ్చు. వచ్చి మిమ్మల్ని ఏం చేస్తా మైండ్ వాష్ చేస్తాడు. దైవ మార్గం నుండి మిమ్మల్ని వైదొలిగినట్లు చేయడానికి అది ఎవరి రూపంలో రావచ్చు. అందుకే ప్రవక్త గారు ఏమన్నారంటే, నేను మీ కొరకు 2 విషయాలు వదిలిపెడుతున్నాను. ఏంటవి? ఖురాన్, హదీస్. దాని ప్రకారమే నడున్నాను. మనం చూసుకోవాల్సింది ఆ 2, దైవ ఆజ్ఞానం. అంతేగాని మనిషిని కాదు మనం చూడాల్సింది. ఇక్కడ చూడడానికి ఇక్కడ పెద్ద మేజర్ ప్రాబ్లం ఏంటంటే సయ్యద్ ఇలియాస్ గారు, ఈ 2 గ్రంథాలనే చూడాలి అన్నది ప్రతి ముస్లిమే సరిగ్గా అనుసరించట్ల. దీని మీద సరిగా మీరు దృష్టి సారించండి. ఈ పుస్తకాలని విశ్వసించిన వ్యక్తులే ఈ పుస్తకాల మీద లేరు.
మరి ప్రజలు అందరూ ఈ పుస్తకాల్లో ఉన్న వాటిని ఎలా విశ్వసిస్తారు అని మేము చెప్పాలి, అనుకోవాలి. అంటే మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏ విషయంలో? ప్రతి విషయంలో. ఇప్పుడు జిన్నాతులు, ఎందుకంటే ఇబ్లీషు ఏం చేసి వచ్చినా కూడా పక్కన పెట్టి ఒక భార్యాభర్తల మధ్య విరోధాన్ని కల్పించి విడాకుల దాకా తీసుకెళ్లి 2 వంశాలలో చిచ్చు పెట్టేసి వచ్చిన వాడినే అభినందిస్తున్నాడు. అవును, ఇలా చేస్తున్నాడు ఎవడో అది ప్రతి ముస్లింకి తెలియాలి. యాజ్ ఎ ముస్లింగా ఇది తెలియక చేస్తున్నారో తెలిసి చేస్తున్నారో, ఇలా చేస్తున్న ఇబ్లీష్ కార్యకలాపాలకి ఎవడో జాదూ చేశాడు, ఎవడో నా మీద కుళ్ళు కుతంత్రాలతో వ్యూహాలు రచిస్తున్నాడు, నా కుటుంబ విషయాలలో కలగలుపుకొని విరోధాలని రేకెత్తిస్తున్నాడు అని సాటి ముస్లింలతోనే ద్వేష మరియు విరోధాలకి గురై ఇరువురిలో ఒక అడ్డుగోడలా నిర్మించుకొని జీవిస్తున్నారు. దీన్ని ఏమంటారు? ఇప్పుడు ఇటువంటి అనుమానాలు వేసేది కూడా ఇబ్లీసే. ఇప్పుడు టాపిక్ కొంచెం దూరంగా పోతుంది. మళ్ళీ చెప్పండి. చేతబడి వైపు, జాదు వెళ్తుంది. అక్కడ పడితే ఇక్కడ అయితే ఇటువంటి అంటే అది ఉంది. చేతబడి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాము. అది ఉందా లేదా అది సపరేట్ గా మీరు తర్వాత ప్రశ్నించండి, నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే మనిషియే శత్రువుగా చూసేటట్లు, రాగద్వేషాలు పుట్టేటట్లు, అది జాతి పరంగా కావచ్చు, మత పరంగా కావచ్చు, కులం పరంగా కావచ్చు, లేకపోతే ప్రాంతీయ పరంగా కావచ్చు, ఏ పరంగానైనా మనిషికి మధ్యలోనే ఒక సోదరులే కొట్టుకునేటట్లు, బంధువులే కొట్టుకునేటట్లు చేసినా కూడా ఇవన్నీ కూడా ఈ ఎటువంటి ప్రేరేపణలు, వీడే నా శత్రువేమో, వీడు కొట్టేస్తాడు వీడు అని ఇటువంటి అనుమానాలు, అది వీడేం చేశాడేమో అని కల్పించేటటువంటి వాడు కూడా శైతాన్. సరే, ఇక్కడ జిన్నాతుల వాస్తవికత గురించి చర్చించుకుంటూ మేము చాలా విషయాలలో చర్చించుకున్నాం. కొంత జ్ఞానాన్ని కూడా మేము తవ్వి చూసాం. కాకపోతే ఇప్పుడు ఈ జిన్నాతులు అన్నది ఉన్నాయని కేవలం మా ఇస్లాం ధర్మం నుంచే ఉన్నాయా, లేకపోతే సైన్స్ వీటి గురించి ఏమైనా చెప్తుందా? ఇప్పుడు సైన్స్ అంటే ఏంటి? ఒక విషయం ఏంటంటే, సైన్స్ అంటే ఏంటి? సైన్స్ అంటే మానవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత తెలుసుకున్న విషయాలు. కానీ ధార్మిక గ్రంథం అంటే ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త, ఈ సృష్టించినటువంటి సృష్టికర్తకు ఎక్కువగా ఈ సృష్టి గురించి జ్ఞానం ఉంది. మనిషిని పుట్టించాడు, 2 కళ్ళు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు, అసలు మాంస కండలు ఇచ్చాడు, సమస్తం కూడా ఎముకలు, బుద్ధి, జ్ఞానము సమస్తాన్ని అలా ప్రసాదించాడు. అతను సర్వజ్ఞాని, సర్వోన్నతుడు. ఈ సృష్టిని ఎంతో అలా తేలాడేటువంటి ఈ సృష్టిని పుట్టించాడు. అతను గొప్పవాడు. అల్లా అతని గ్రంథము గొప్పది, అతను పంపినటువంటి ప్రవక్త గొప్పవాడు. అలా కాకుండా మానవుడు తనకున్నటువంటి పరిధిలో ఇప్పుడు ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నాడు అంతే. కాబట్టి వాటి రెండింటినీ మనం పోల్చి ఇది చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు శాస్త్రవేత్తలు అనేది, శాస్త్రం అనేది ఏంటంటే ఎవరు ఏ దేశస్తుడు ఏం చేసుకున్నా కూడా మానవుడి యొక్క అన్వేషణ, దాన్ని మనము తప్పకుండా గౌరవించాలి. మానవుని యొక్క అన్వేషణ అంటే డిఫరెంట్ ఫీల్డ్స్ లో, మెడికల్ ఫీల్డ్ కావచ్చు, ఇంకా అన్ని ప్రతి ఫీల్డ్ లో కూడా అన్వేషించి దేవుడు పుట్టించిన సృష్టిని మనిషి తెలుసుకుంటున్నాడు అంతే సైన్స్ అంటే. కాబట్టి వాళ్ళ యొక్క అధ్యయనంలో కూడా ఈ దయ్యాలు, భూతాలు వీటి గురించి మీకు నిజంగా చెప్పాలంటే ఈ రోజు చాలా మంది ముస్లింలు కూడా ఈ జిన్నాతులు, శైతాలను తిరస్కరించేటటువంటి అజ్ఞానులు ఉన్నారు. కానీ ఖురాన్ అంటే ముస్లింలకు చెప్తున్నా నేను, ఖురాన్ లో 22 చోట్ల జిన్ అనే పదం వచ్చింది, 7 చోట్ల జాన్ అంటే ప్లూరల్ జాన్ అనేటటువంటి పదం వచ్చింది. మళ్ళీ ఏమీ లేకుండా దాని గురించి అంత ప్రస్తావన ఎందుకు వస్తుంది? అంతేకాకుండా మానవుని యొక్క నాగరికత తీసుకుంటే, ఏ ప్రదేశం తీసుకున్నా కూడా, ఏ నాగరికత తీసుకున్నా కూడా, ప్రతి మనిషి మా జాతుల్లో ప్రతి చోట కూడా ముందు నుంచే ఈ జిన్నాతుల యొక్క ప్రస్తావన ఉంది. అయితే పేర్లు మారుతున్నాయి. కొన్ని చోట్ల దయ్యాలు అంటారు, కొన్ని చోట్ల భూతాలు అంటారు, కొన్ని చోట్ల స్పిరిట్స్ అంటారు, కొన్ని చోట్ల ఆత్మలు అంటారు.
కొన్ని చోట్ల ఏలియన్స్ అని చెప్తున్నారు కానీ పేర్లు మారాయి, కానీ మానవుడు భూమి మీదకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మానవుని యొక్క జీవితంలో వాళ్ళ ప్రస్తావన లేకుండా ఏ నాగరికత కూడా లేదు. అంటే ఇప్పుడు సైన్స్ లో జిన్ను గురించి జిన్ అనే పదం జిన్ లేకపోయినా ఈ ఏలియన్స్ పారానార్మల్ సైన్సెస్ గురించి అదే నేను చెప్తున్నా. ఈ రోజు ముస్లింలు చాలా మంది వాళ్ళు ఖురాన్ నుండి కూడా నమ్మడం లేదు, హదీస్ కూడా నమ్మడం లేదు. కానీ ఈ రోజు పారానార్మల్ సైన్సెస్ అని చెప్పి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో కోర్సులు ఉన్నాయి. ఇవి కూడా జిన్నులేగా. అదే వాటి గురించి తెలుసుకోవడానికే, చిన్నాతులు స్పిరిట్స్ ఆత్మల గురించి తెలుసుకోవడానికి సైన్స్ ధృవీకరించింది ఉందని ఉన్నాయి. కాకపోతే ఆ పేరు వాళ్ళు పెట్టుకుంటారు అంతే. అంతేగాని ఇప్పుడు ధార్మికంగా మనం చెప్తాం, వాళ్ళు వేరే చెప్తారు. ఇది ఖచ్చితమైన జ్ఞానం, దేవుని వద్ద నుండి వచ్చినట్టు. ఈ సృష్టిని ఎవరైతే సృష్టించాడో తన తరపు నుండి వచ్చినటువంటి జ్ఞానం. ఇప్పుడు మీరు ఒక వస్తువు కొన్నాడు, ఒక మెకానిక్ వచ్చి మాన్యువల్ లో అంతా వచ్చేస్తుంది, కంపెనీ వాడు ఇచ్చేస్తాడు. కానీ తెలియని ఒక మెకానిక్ వచ్చి ఏం చేస్తాడు, విప్పి మొత్తం చూస్తుంటాడు, అనుభవాన్ని చేస్తుంటాడు. ఇది ఉంది ఇది ఉందని వాడు తెలుసుకుంటాడు అంతే. అంతేగాని ఇక్కడ ఏ జ్ఞానం ఇది దీంట్లో ఉంది. ఈ రోజు అల్హమ్దులిల్లాహ్ సైన్స్ దృష్టిలో కూడా దీని గురించి అంటే కోర్సులు కూడా తయారు చేసి దీని గురించి అన్వేషిస్తున్నారు అంతే. అల్హమ్దులిల్లాహ్. ఇప్పుడు జిన్నాతుల వాస్తవిక విషయాన్ని ఎవరు కూడా తిరస్కరించారు. ఇప్పుడు హిందువ సోదరులు, క్రైస్తవ సోదరులు ఈ జిన్ అనే పదానికి కూడా చాలా దూరంగా ఉంటారు. వీళ్ళకి తెలియదు కూడా ఈ పదం ఏంటో కూడా. ఇప్పుడు వీళ్ళు ఏ పేరుతో విశ్వసిస్తున్నారు వీళ్ళని? దయ్యాలు, భూతాలు, ఆత్మలు. మరి ఆత్మలు అంటే మనిషి చనిపోతే వేరు, జిన్నాత్. అదే నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఈ టాపిక్ ఎట్లాంటిదంటే, మీరు నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి ఈ పాయింట్ ఎట్లాంటిదంటే, ఈ పాయింట్ లో ప్రపంచ మానవులందరికీ ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు కూడా మేము చిన్నప్పుడు మాకేం తెలియదు. కాకపోతే కొన్ని విషయాల్లో మేము స్వయంగా పీడితులమై, నేను ఈ సబ్జెక్ట్ గురించి నాకు ఇంట్రెస్ట్ ఉండి చిన్నప్పటి నుంచి ఈ సబ్జెక్ట్ గురించి నేను గ్రంథాలు చదివి ఈ రోజు అంటే ఈ సబ్జెక్ట్ లో ఇతనికి బాగా తెలుసు అనేటట్లు ఈ విషయాలన్నీ కూడా రీసెర్చ్ చేశాను కాబట్టి నాకు కూడా తెలుసు. కానీ లేకపోతే నాకు కూడా ఇవన్నీ ఒకప్పుడు చిన్నప్పుడు తెలియక ప్రజలు ఏం చెప్తే జనులు ఏదైతే చెప్పుకుంటారో ఆ మూఢనమ్మకాలతోనే మేము కూడా జీవించాము. ఒకప్పుడు తెలియనప్పుడు వెళ్ళి ఏదో అయిపోద్ది తాయెత్తులు వేసుకొని అన్ని చేసేవాడు. కానీ అంతా తెలిసిన తర్వాత ఇదంతా చేయకూడదు, ఈ తాయెత్తులు, ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ వేరు. కానీ వాస్తవికత ఉంది. అట్లా అని దయ్యాలు లేవు, భూతాలు లేవు, ఆత్మలు లేవు అని. వాటి వాస్తవికత ఏంటి, అసలు ఆత్మ అంటే ఏంటి, జిన్ అంటే ఏంటి, దయ్యం అంటే ఏంటి, భూతం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, ఇవన్నీ క్లారిఫికేషన్ ఇప్పుడు వచ్చింది. తర్వాత వీరి బారిన పడినప్పుడు మనం మూఢనమ్మకాలుగా మిరపకాయలు పెట్టడం, ఆ నెమలితో కొట్టించుకోవడము, ఆ సమాధుల దగ్గరికి వెళ్ళడము, తాయెత్తులు తెచ్చి కట్టుకోవడము, ఇటువంటి మూఢనమ్మకాలు చేయకుండా తర్వాత ఇటువంటి భూత వైద్యాలు చేస్తాము అని ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి దొంగ బాబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మన ధన మాన ప్రాణాలను పోగొట్టుకోకుండా ఇది ఇట్లా వస్తే మేము కౌన్సిలింగ్ చేస్తాం, ఇట్లా చేసుకోండి, మీరే చేసుకోండి, ఇది ట్రీట్మెంట్, దీనికి ఇది ట్రీట్మెంట్, ఇది ఇట్లా చేయాలి, ఇదే చేసుకోవాలి, మీరే చేసుకోవచ్చు. ఎవరో బాబా దగ్గరికి వెళ్ళి అతను ఏదో చేసి తర్వాత ఇట్లా చేయడము, వాళ్ళ ప్రత్యేకమైన గదుల్లోకి తీసుకెళ్లి వాళ్ళ మానాలు అంటే ప్రతి మతంలో ఉన్నారు ఇటువంటి వాళ్ళు. అటువంటి వాటికి పోకుండా మీరు స్వయంగా అంటే ఒక విషయం ఏంటంటే అసలు ఏంటి అనేది ఇది శాస్త్రీయంగా ధార్మికంగా అసలు ఏంటి దీని యథార్థం మీకు తెలిసిపోతే ఇంతేనా అనిపిస్తుంది, తెలియనప్పుడు అమ్మో అనిపిస్తుంది, ఇక్కడ తెలిసిపోతే అంతేనా అని మీకు అనిపిస్తుంది. ఇప్పుడు ప్రజలకు దీని గురించి జ్ఞానం ఉండవలసిన అవసరం ఎంతవరకు ఉందంటారు? ఖచ్చితంగా 100% ఉండాలి. అల్లా తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఏమన్నారంటే మానవ జాతిని ఉద్దేశించి, ఒక ముస్లింలనే కాదు ప్రతి మానవుడిని ఉద్దేశించి అల్లా తబారక్ వ తఆలా అంటూ ఏమంటున్నాడంటే, యా బనీ ఆదమ, ఓ ఆదాము సంతతి వారలారా, శైతాను మీకు బద్ధ శత్రువు, ఫత్తఖిజూహు అదువ, మీరు కూడా అతన్ని శత్రువుగా భావించండి అన్నారు. ఇప్పుడు మానవ జాతి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇబ్లీసే కారకుడు, ఈ శైతానే కారకుడు. మరి అటువంటి శైతాన్ గురించి తెలుసుకోకపోవడం వల్లనే ఈ రోజు మానవ సమాజం ఇన్ని సమస్యల్లో చిక్కుకొని వాళ్ళు మళ్ళీ ఇబ్బందులకు గురవుతున్నారు. తర్వాత ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలో వీటి నుంచి ఎట్లా బయటికి రావాలో తెలుసుకోక దొంగ బాబాల దగ్గరకు వెళ్ళి
మోసపోతున్నారు, వాళ్ళ ధన మాన ప్రాణాలను వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. అది తెలుసుకుంటే మీకు మీరే దాని యథార్థం మీకు తెలుసుకోవాలి కదా. యథార్థం తెలుసుకుంటే మీకు మీరే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అసలు ఇది తెలుసుకోవాల్సినప్పుడు ఎందుకు అన్నారు మీరు, ఎందుకు తెలుసుకోవాలంటే శత్రువుని ఓడించాలంటే శత్రువు గురించి తెలుసుకోవాలి. ఈ రోజు మనిషిని శత్రువుగా చూస్తున్నాడు. ముస్తఫా భాయ్, ఇది బాగా వినండి. ఈ రోజు మనిషిని శత్రువుగా చూస్తున్నాడు. అది మత పరంగా కావచ్చు, కుల పరంగా కావచ్చు, ఒకే మతంలో కావచ్చు, ఇద్దరు సోదరుల మధ్య ఉంది కావచ్చు, ఇంట్లో కూడా శత్రువు చూస్తాం. భార్య పిల్లలు శత్రువు చూసేటటువంటి రోజులు వచ్చేసాయి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అంతగా మనిషిని భయంగా, అనుమానంగా, ఏదో నాకేదో వాడు కొట్టేస్తాడు. ఈ పరిస్థితి ఎందుకు ఉందంటే ఈ శైతాన్ గురించి తెలుసుకోకపోవడం వల్లనే. శైతాన్ యొక్క ఖైద్ ఏదైతే ఉందో, అతని కుచ్చులు ఏదైతే ఉన్నాయో, అతని కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో తెలుసుకోకపోవడం వల్ల ఈ రోజు మానవ జాతిని శత్రువుగా భావిస్తుంది. అంతగా ఈ లోకాన్ని మనిషిని తన గుప్పెట్లోకి శైతాన్ తీసుకొని ఉన్నాడు. కానీ ఏమనుకుంటారంటే అది ఆ దేశం అంటే ప్రపంచ యుద్ధాలు ఎందుకు జరిగాయి అంటున్నారు మీరు. ఇప్పుడు దీనికి కూడా ఒక శైతాన్ కారణం అంటారు. ఖచ్చితంగా ఖురాన్ హదీస్ లో ఉంది. ఇంకొకటి హదీస్ వచ్చింది కదా, 2 దేశాలు పెట్టారంటున్నాడు, దేశాలు పెట్టాడు అంటున్నారు. కాకపోతే దాని నుంచి కాపాడబడడానికి కూడా మనుషులకు కూడా జ్ఞానాన్ని ప్రసాదించాడు కదా. ఇప్పుడు కొంతమంది శాంతి దూతలు ఉన్నారు. ఇప్పుడు ఒక మాట ఇక్కడ మనిషి కాపాడబడుకోవడానికి ప్రయత్నించక చేసేదంతా శైతానే అని చెప్పి శైతాన్ మీద నెట్టడం కూడా సబబు కాదు కదా. అది కదా అల్లా చెప్పాడు కదా. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయంటే చూసుకోవచ్చు మేము, ఎందుకు జరుగుతున్నాయంటే ఏం చేయాలి మనం అంటే ఈ జ్ఞానం ఎందుకు అవసరం అంటే నేను చెప్తున్నాను. ఆ జ్ఞానమే ఉంటే మనము అతనికి అబంధ హస్తాల్లోకి మనం వెళ్ళాం కదా శైతాన్ని. అది చాలా చక్కగా అది ప్రతి మనిషి కూడా గ్రహిస్తే మనిషికి ఎప్పుడు శత్రువు కాదు. వాడు ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఎవరైనా కూడా మన శత్రువు వాడి లోపల ఉన్న నేను చాలా సార్లు చెప్తాను ఈ విషయం. ఒక మనిషి తప్పు చేస్తున్నా కూడా, ధర్మపరంగా తప్పు చేస్తున్నా కూడా నువ్వు వాడిని తప్పు పట్టకూడదు. ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కానివ్వండి, సహాబాయి కరాం రిద్వానుల్లాహి అలైహిం కానీ, మన అయిమ్మా కరాం అంటే పెద్ద పండితులు, ఇమాం ఇబ్న్ తైమియా రహ్మతుల్లాహి అలైహి వారు, వీళ్ళందరూ ఏమన్నారంటే ఒక వ్యక్తి షిర్క్ పని చేస్తున్నాడు, ఒక బిదత్ పని చేస్తున్నాడు, మీరు వాడిని ముష్రిక్ అని చెప్పొద్దు, వాడు కాఫీర్ అని మీరు అనొద్దు అండి. వాడు తెలియక చేస్తున్నాడు. ఇప్పుడు దర్గాకి ఎక్కడ వెళ్తున్నాడండి, బహుదేవారాధన చేస్తున్నాడు, టక్కని ముష్రిక్ అనొద్దు. మీరు ఎందుకు వెళ్తున్నాడు తెలుసుకోండి, వాడికి చెప్పండి. మరి ఇక్కడ ఎంత చేయాలంటే నేనేం చెప్తానంటే ఆ మనిషిని కౌన్సిలింగ్ చెయ్యాలి, చెప్పాలి. ఎందుకంటే వాడు తెలియక శైతాన్ యొక్క కబంధ హస్తాల్లో ఉన్నాడు. అతనికి నువ్వు ధర్మం గురించి నువ్వు తెలియచేయాల్సిన బాధ్యత. అంటే ఇక్కడ అతన్ని ఎవరు ప్రేరేపిస్తున్నారు, నువ్వు అతని అతన్ని విడిపించాలి. అంతేగాని మీరు ఆ మనిషిని తప్పుడు అంటే ఇక్కడ రోగిని ప్రేమించండి, రోగాన్ని ద్వేషించండి, అంతే. అది మనం చేయాలి. చాలా చక్కగా వివరించారు. జ్ఞానం లేకుండా ఫైనల్ గా మీరు ఈ జిన్నాతుల గురించి, దుష్ట శక్తుల గురించి పరిపూర్ణ జ్ఞానం ప్రతి మనిషికి అవసరము. ప్రతి మనిషికి ఇది లేకనే కాదు, ప్రతి మనిషికి అవసరం. ఇది లేకపోవడం వల్లనే ఇన్ని వినాశనాలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని విద్వేషాలకు గురవుతుంది ఈ సమాజం అని నాకైతే అర్థమవుతుంది. ఇన్షాల్లా ప్రజలకు కూడా అర్థమయ్యి ఈ జ్ఞానాన్ని ఎలా సాధించాలి, ఎలా నేర్చుకోవాలి ఆలోచన వాళ్ళకి వస్తే అల్హమ్దులిల్లా మీలాంటి వారితో ఇన్షాల్లా నేను అది కూడా ప్రయత్నిస్తాను. చాలా చాలా మంచి విషయాలు తెలిపారు. అల్హమ్దులిల్లా ఇన్షాల్లా ఇంకోసారి కుదిరినప్పుడు దీని గురించి ఇంకా కొన్ని అవకాశం ఇచ్చినందుకు నేను మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ పెట్టినటువంటి ఈ ఛానల్ మంచి ఉద్దేశంతో ఏదైతే మీరు పెట్టారో అల్లా ఇది జనుల్లోకి వెళ్ళి వాళ్ళందరూ కూడా ఈ అంటే ధార్మిక విషయాలు, అదే ఐహిక విషయాల గురించి అంటే మీరు ఇంకా ముందు ఎటువంటి ప్రోగ్రామ్స్ చేస్తారో నాకు అయితే ఐడియా లేదు. వాటన్నింటిలో కూడా మీరు బాగా సక్సెస్ అవ్వాలని, మనం చేసే ప్రతి పని కూడా మానవ జాతి శ్రేయస్సుకు ఉపయోగకరంగా ఉండాలని నేను అల్లాహ్తో కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం. జజాకల్లాహ్ ఖైర్.